ఈరోజు మనం ప్రార్థనను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మీరంతా కూడా ఈ సబ్జెక్టు శ్రద్ధగా వ్రాసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎలా ప్రార్థించాలి లేదా ప్రార్థించుట ఎలాగున ప్రార్థించాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి బైబిల్ గ్రంథంలో చాలా మాదిరికరమైన ప్రార్థనలు ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్ మోడల్ ప్రేయర్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబిల్. వివిధ రకములైన మాదిరి ప్రార్థనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అలాంటి మాదిరి ప్రార్థనలలో ఒక అత్యున్నతమైన మాదిరి ప్రార్థన. ఎందుకంటే క్రొత్త నిబంధన ఎరా కొరకు, సంఘము కొరకు, క్రొత్త నిబంధన తరము కొరకు, ప్రజానికం కొరకు సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తు వారే నేర్పించిన ప్రేయర్ ప్యాటర్న్ ఇది, ప్రార్థనా మాదిరి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం. 1 గంట ప్రార్థించే అనుభవం, 2 గంటలు ప్రార్థించే అనుభవం, 3 గంటలు, 7 గంటలు. మరి నాకు తెలిసి ఒక సంఘం నేను చూశాను, 72 గంటలు వారు ప్రభు పాదాల దగ్గర కూర్చుంటున్నారు. కాలకృత్యాల కోసం లేచి వెళ్ళడమే. అలాంటి ఒక బలమైన టీం సిద్ధపడి ప్రార్థన చేస్తున్నారు, ఒక గురి కలిగి. అలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్ టీమ్స్ ఆర్ దేర్, ప్రేయర్ ప్యాటర్న్స్ ఆర్ దేర్. ప్రార్థనా విధి విధానాలు ఉన్నాయి. అయితే ఎన్నో రకాలైన ప్రార్థనా విధానాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఉత్కృష్టమైనది, విశేషమైనది, సర్వోన్నతమైనదిగా మనము దీనిని చెప్పుకొనవచ్చు, గ్రహించవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు చెప్పండి యేసయ్యే నేర్పించి. ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పాలి. అంతా వాక్యమే. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 1వ అక్షరం మొదలుకొని ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం ఆఖరి అక్షరం లోపుగా ఉన్నది అంతయు చెప్పండి వాక్యమే అయినను ప్రభువారు చాలా తేటగా కొన్ని విషయాలు పలికారు. అవి ఒక్కసారి చూసి మనం లేఖనంలోనికి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చూస్తే ప్రభువు చెప్తున్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా. పై వచనాన్ని చూస్తే పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్న తరువాత చెప్పారు ఆయన, నేను మీతో చెప్పున్నదేమనగా. తర్వాత మళ్ళా 27వ వాక్యంలో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్న తరువాత నేను మీతో చెప్పున్నదేమనగా. చాలు అంటే సబ్జెక్టులోకి వెళ్ళట్లా మనం. తరువాత 38 కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే మీ పూర్వులతో ఇజ్రాయేలీలతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అన్న తరువాత ప్రభు అంటున్నారు, నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్పున్నదేమనగా. ఈ విషయాలన్నీ కూడా మనం వింటుంటే మనకేమర్థమవుతుంది అంటే ఏదో ఒక చేంజ్ ప్రభువు చేశారు. పాత నిబంధన కాలములో దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం మీరు విన్నారు కదా, అది పాత నిబంధన. మరి ప్రభు ఆయన రక్తమును చిందించి ప్రాణమును ధారపోసి ఆయన నిబంధనను మార్చారు. అందరూ వినాలి. ఆ పాత నిబంధన గ్రంథం కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. కానీ క్రొత్త నిబంధన చెప్పండి ప్రజలందరి కొరకు, భూజనులందరి కొరకు ఇవ్వబడింది. ఇక్కడ ఒక విషయం మీ గమనంలోనికి తేవాలి. 5వ అధ్యాయం 17వ వాక్యం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని
కొట్టివేయుటకు నేను రాలేదు అన్న తరువాత మాట కావాలి. ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యం. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. సిలువలో పలికిన 7 మాటలలో ఒక ప్రాముఖ్యమైన మాట మనమంతా ఇటీవలనే అధ్యయనం చేశాం. ఏమన్నారు? సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ధర్మశాస్త్రములో మానవులకు అనుగ్రహించబడిన ఆజ్ఞలను సమస్తమును ఒక్క సున్న కానీ పొల్లు కానీ తప్పిపోకుండా వాటిని అంతటినీ నెరవేర్చుట సమాప్తమాయను. స్తోత్రం చెప్దాం. ఇప్పుడు 5:18 ఒకసారి చూద్దాం. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చు వరకు. ఎప్పటి వరకు తప్పిపోదండి? మరి నెరవేర్చబడిన తరువాత ధర్మశాస్త్రము వీగిపోతుందని దాని అర్థం. పూర్తిగా నెరవేర్చక ముందు అది వ్యాలిడ్గా ఉంటుంది. ధర్మశాస్త్రం అంతయు ఎవరైనా ఒక వ్యక్తి, అర్హుడైన ఒక వ్యక్తి నెరవేరిస్తే చెప్పండి, అది వీగిపోతుంది. సమాప్తమై చేసిన తరువాత ధర్మశాస్త్రము వీగిపోతుందని దాని అర్థం. కాబట్టి ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి నేను మీతో చెప్పునదేమనగానే క్రొత్త నిబంధన వెర్షన్ ఇచ్చారు, క్రొత్త నిబంధన బోధనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం ఏముంటుంది? కన్ను పోగొట్టాడా, వాడి కన్ను పోగొట్టు. చెవి నరికేశాడా, వాడి చెవి తీసేయి. వాడి ద్వారా నీ కాలు పోయిందా, వాడి కాలు తీసేయి. కానీ క్రొత్త నిబంధనలో ప్రభువు చెప్పారు, క్షమించు, క్షమించు. ఇది న్యూ సిలబస్. ఇదేంటండి? న్యూ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఎంటైర్ డిఫరెన్స్. అందుకే ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యం. కాబట్టి ఈ నా మాటలు అన్నదానికి, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. వినండి, ఫౌండేషన్, బండ వంటి పునాది, బండ అయి ఉన్న పునాది మీద నీవు కట్టబడాలి అంటే క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు పలికిన మాటలు నీకు పునాది సిద్ధాంతాలు కావాలి. చాలామంది బోధ చేస్తారు కానీ పాత నిబంధన ధర్మశాస్త్ర సారాన్ని, క్రొత్త నిబంధనలో కృపాశాస్త్ర సారాన్ని రెండింటినీ ఏం చేస్తారు? మిక్స్ చేసేసి అర్థం పర్థం లేకుండా సిద్ధాంతాలను సృష్టించి ఇల్లు కడుతున్నారు. ఇల్లు అంటే సేవ, ఇల్లు అంటే జీవితం. అది బండ వంటి పునాది కాదు అని గ్రహించాలి. కాబట్టి జీసస్ టీచింగ్స్ చాలా 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 కీలకమైనవి. అది ఎందుకు చెప్తున్నానంటే ప్రేయర్స్ కూడా చాలా చాలా ఏవేవో చేసేస్తుంటాం. దావీదు గారు శత్రువుల గురించి ఏమంటాడు? చాలాసార్లు వాళ్ళ మీదకి ఇరుసుగు పడిపోతాడు. వాళ్ళని ఏదేదో చేసేయమని దేవుణ్ణి వేడుకుంటాడు. ఆ ప్యాటర్న్ ఇప్పుడు చేయడానికి వీలు లేదని గ్రహించడానికి నేను అదంతా చెప్తున్నాను. హియర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్ టు ఫర్గివ్ ద పీపుల్. ప్రజలను క్షమించడం గాక మరీ కంచరవాణి వలె ఏదన్నా పేటరేగిపోయాడు అనుకో, ఆయనకు అప్పగించి మన పని చేసుకుంటూ పోవటమే. కలగలుపు చేసేసి ప్రార్థనా విధానాలు వెళుతున్న ఈ ప్రస్థానంలో ఒక శ్రేష్టమైన ప్రార్థనా పరురాలిగా, ఒక శ్రేష్టమైన ప్రార్థనా పరునిగా, ఒక శ్రేష్టమైన ప్రార్థన చేసే దైవజనుడిగా, ఒక శ్రేష్టమైన ప్రార్థనా పరురాలైన దైవజనురాలిగా మనలను ప్రభువు తీర్చిదిద్దడానికి ఓ ప్రాముఖ్యమైన ప్రార్థనా అంశం జీసస్ నేర్పించిన ప్రార్థనను నేర్చుకోవాలి. చాలాసార్లు మనం పాడతాం, ఏమని?
ప్రార్థన వినిడి. ఆయన గనక తాళం తప్పుకొట్టాడు అనుకో, ఈ కాకతో వెళ్ళి ఆయన కొడతాం, కొట్టపైన కొట్టినట్టుగా చూస్తాం. ప్రార్థన మాకు అంటాం కానీ నేర్చుకోం. ఎవరికి ఈ పాట అంతా? గెత్సెమనే ప్రార్థన నేర్పయ్యా, యేసయ్యతో మాట్లాడతాం. జీసస్ నేర్పిన ప్రార్థన నేర్చుకో. ఒక A4 షీట్ ఇచ్చి, ఒక టావు తెల్ల పేపర్ ఇచ్చి, జీసస్తో మీ సహచర్యంలో, ఆయనతో మీ ట్రావెల్లో, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయనతో నడిచిన అనుభవంలో జీసస్ దగ్గర మీరు నేర్చుకున్న ప్రార్థనా సరళిని వివరింపము అంటే ఏమి రాయగలం? ప్రార్థన చేయమంటే దద్దపడి పుట్టించవచ్చు, పిల్లర్స్ కూడా కదిలిపోవచ్చు, గంటలు గంటలు చేయొచ్చు. కానీ జీసస్ దగ్గర నీవు నేర్చుకున్న ప్రార్థనను ఈ పేపర్ మీద పెట్టు అంటే ఏమి రాయగలం? ఎన్ని లైన్లు రాయగలం? ఇస్ దర్ స్క్రిప్చరల్ బేస్ టు యువర్ ప్రేయర్స్? నీ ప్రార్థనకు చెప్పండి, వాక్యాధారితమైనటువంటి బేస్ ఏమైనా ఉన్నదా? ఏమి లేదండి. నా పేరట అనేకులు వస్తారన్నాడు ఈ దినాల్లో ప్రభు రాకడకు ముందు. ఐగుప్తు మాంత్రికులు మోషే కర్రను పాము చేస్తే ఐగుప్తు మాంత్రికులు కూడా ఏం చేశారు? వాళ్ళ కర్రల్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు. ఇవి కాదు మన యొక్క పునాది. మన పునాది యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ. ఆయన బోధలో ఉన్నటువంటి ఎసెన్స్, ఆయన బోధలో నిమిడీకృతమై ఉన్నటువంటి రెవల్యూషన్స్, అది మన యొక్క పునాది. ఈయన మాటలు విని, ఆ మాటలే బండ వంటి పునాది. పునాది కరెక్ట్గా లేకపోతే, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి సైతానుడు తుఫానులు తెచ్చి పడేస్తాడు. అది కుటుంబం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, సంఘం కావచ్చు, సహవాసం కావచ్చు. ఇట్ విల్ బి కొలాప్స్. కూలిపోయే ప్రమాదం ఉంది. కూలిపోదు అనడానికి నీ దగ్గర ఎలాంటి ఆధారం కూడా లేదు. కూలిపోయి తీరుతుంది అంతే, పునాది కరెక్ట్గా లేకపోతే. ఎందుకంటే అపవాది తుఫాన్లు తేకుండా ఉండడు, తెచ్చి తీరుతాడు. కాబట్టి మనకు ఖచ్చితంగా యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఇచ్చిన ఆయన మాటలు అనేటటువంటి ఆ టీచింగ్స్ చాలా ఫౌండేషనల్గా వాటి మీద మనకు పట్టు కావాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వాక్యంతో మొదలైంది ఆయన బోధ. మొదటి మాటే ఆత్మలో ఖాళీ అవ్వండి, ఏమీ లేని వారిగా మారండి. ఏముంది సార్ అసలు? ఏముంటావేమిటి? పుడుతూ పుడుతూ మొదటి ఆదాములోనికి సైతానుగాడు పోసినవన్నీ తెచ్చుకున్నావు. ఏమిటవి? సైతానుగాడి గుణలక్షణాలన్నీ ఆదాము తాతయ్యలోనికి వచ్చి, ఆయనలో నుండి అందరిలోనికి వచ్చి, నీలోకి నాలోకి వచ్చినాయి. అందరిలో అపవాది గుణలక్షణాలు పుట్టుకతోనే వచ్చినాయని లేఖన సారాంశం. అవన్నీ బయటికి వేసేయడం మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి హోంవర్క్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ చేశారు. టీచర్లు ఏమిస్తారండి చెప్పండమ్మా? మారు మనసు అంటే ఏదో చెప్తాం. అసలు మారు మనసు అనే దానికి నిర్వచనం ఏమిటంటే లేఖన సారాంశంలో పుట్టుకతో వచ్చినటువంటి అపవాది స్వభావాలన్నీ మనలో నుండి బయటపడేసేయాలి. పాత్ర ఖాళీ చేయబడాలి. ఆ పాత్ర పేరే మానవ ఆత్మ. మానవాత్మ అనే పాత్రలో ఉన్నాయి అపవాదిగాడి యొక్క గుణలక్షణాలు. అవన్నీ లోపల నుండి బయటేసేసి పాత్రను ఖాళీ చేయాలి. ఆ తరువాత పాత్ర కడగబడాలి. ఆ తరువాత ఈ మానవాత్మనే ఈ పాత్రలోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఒక్కొక్క గుణం అనే నేను పంపిస్తాడు ప్రభు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు గుర్రం మీద నుండి పడిపోయినప్పుడు బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకున్నాము అని చెప్పమంటాడు. కాబట్టి మారు మనసు అంటే ఈ గుణలక్షణాలన్నీ బయటేయడం, సైతానుగాడి గుణాలన్నీ బయటేయడం. అసూయ, ద్వేషం, పగ, తగువులాడే కలహబుద్ధి, ఇవన్నీ ఎక్కడెక్కడే లోపల పెట్టుకుని బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళు చేతులెత్తంటే ఖర్చు లేని పనే కదా అని చేతులు ఎత్తే భక్తులు ఇంతమంది. నీటి బాప్తిస్మం పొందడం అంటే ఏమిటి? పాత్ర ఖాళీ చేయబడిన తరువాత కడగబడే అనుభవం. బాప్తిస్మం పొందిన తర్వాత అప్పుడు మొదలవుతుంది. స్కూల్లో అడ్మిషన్ అయింది అంతే, నర్సరీలో.
సైతానుడు చెప్పిన ఇంకొక బాధ ఏమిటి? బాప్తిసం పొందగానే అయిపోయింది, కోర్సే పూర్తి అయిపోయింది అంటున్నారు. ఏంటి మరి? బాప్తిసం పొందేశానండి ఇప్పుడు. నువ్వు ఇంతప్పుడు మీ నాన్నగారు ఇచ్చాడు, అప్పుడే అయిపోయింది నాది కోర్సు. నో. ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం మనం? ప్రభువు మాటల్ని చాలా ఇన్డెప్త్గా ఆలోచించాలి. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పారు, యేసు ప్రభు యొక్క ఒక్కొక్క మాట ఒక్కొక్క లోతైన సముద్రము వంటిదన్నారు. అక్కడికి వెళ్ళి మనం అధ్యయనం చేస్తే అందులో గొప్ప గొప్ప పాఠాలు మన కొరకు, మన నుండి ఆయన ఆశిస్తున్నది, మనం ఎలా మారాలి, ఏమేమి మానాలి, ఏమేమి ప్రారంభించాలి, ఆ సంగతులన్నీ అందులో నిక్షిప్తపరిచి ప్రార్థన ఎలా చేయాలి అని తెలుసుకునే దానికోసం మాట్లాడుకుంటూ ఈ విషయాలన్నీ అధ్యయనం చేశాం. మనం ఏం చేస్తాం? మా కోడలండి, అమ్మ అసలు ఎంత ప్రార్థనో. మా అయ్యగారండి, చాలా ప్రార్థనాపరుడండి. మంచిది. ఏం ప్రార్థన చేస్తాను? పిల్లలు పరీక్షా పత్రంలో చూసి అడిగిన ప్రశ్న ఏమిటి, వ్రాస్తున్న జవాబు ఏమిటి, తెలిసిన శాస్త్రం అంతా, తోచిందంతా లైన్లే, పారాగ్రాఫులే, పేజీలే నింపేసి ఇన్విజిలేటర్కి ఇచ్చేస్తే ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు ఏదేదో రాస్తే అడిగిన ప్రశ్నకు సంబంధించిన జవాబు కాకుండా స్టూడెంట్ అనుకున్నదంతా రాసేస్తే దానికి మార్క్ ఇస్తారండి? చెప్పాలి. మరి ఏమి రాయాలి? ప్రశ్నకి ఇదే జవాబని నేను అనుకున్నానండి, నా దృష్టిలో ఇదే అని వాదించడానికి లేదు. అక్కడ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది. టెక్స్ట్ బుక్ ప్రతిపాదించినటువంటి ఆన్సర్ ఇవ్వాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్ ఏమిటి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మాటలు. ఆమేన్. క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రానికి మించి ప్రభు ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన బోధనకు సంబంధించినటువంటి ఆ స్టాండర్డ్స్తో కూడినటువంటి ఆన్సర్ మనం రాయగలగాలి. మన ప్రార్థనలో ఉన్నవేళ అప్పుడు ఆయన దాన్ని చూసి టిక్ కొట్టి, రైట్ కొట్టి, ఎస్ ఇది నా దృష్టికి ఎంతో అంతో ప్రార్థనగా అనిపించిందని దానికి జవాబిస్తాడు. అందులో భాగంగా త్వరగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చూద్దాం. ప్రభువారు చెప్తున్నారు, కాబట్టి శిష్యులారా మీరు ఇలా ప్రార్థన చేయండి. ఏం చెప్తున్నారండి ప్రభు? మీరు ఇలా ప్రార్థన చేయండి. ఎలా చేయాలి? ఎలా చేయాలో అక్కడుంది. పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన అడ్రస్ ఎవరికి వెళ్ళాలండి? తండ్రిని అడ్రస్ చేస్తూ ప్రేయర్ చేయాలి. కొన్నిసార్లు యేసయ్య అంటాం, కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు అంటాం. ఇది జాయింట్ అకౌంట్ లాంటిది. కొన్నిసార్లు యేసయ్య పరిశుద్ధాత్ముడు అన్నా కూడా మన ప్రార్థన పరలోక తండ్రి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అలాగని తండ్రిని హోల్డ్లో పెట్టి ప్రతిసారి యేసయ్య పరిశుద్ధాత్ముడే అనమని కాదు నా ఉద్దేశం. యేసయ్యే నేర్పించారు పరమ తండ్రి అని ఆయన అడ్రస్ చేస్తూ ఆయనతో మాట్లాడుతూ ప్రార్థించమని. అక్కడ నుండి చాలా కీలకమైన పాయింట్ మనం చూడబోతున్నాం. తండ్రి అని పిలిచి అక్కడ మనము ఒక ఉదాహరణ ద్వారా ఈ పాఠాన్ని నేర్చుకుందాం. అందరూ చూడాలి. ఒక నాణెం ఉందనుకోండి. ఒక నాణెం ఒక్కటే. దానికి ఎన్ని భాగాలు ఉంటాయండి? నాణెం, 1 కాయిన్, ఒకే నాణెం. దీనికి ఎన్ని భాగాలు ఉన్నాయండి? ఒకటి హెడ్, ఇంకొకటి టైల్. హెడ్ అండ్ టైల్. ఒకటి తల, మరి ఒకటి తోక అని దాని అర్థం. ఓకేనా? నాణెం ఒక్కటే. దీనికి ఎన్ని భాగాలు ఉన్నాయండి? ఎన్ని ముఖాలు ఉన్నాయండి? ఇటు ప్రక్క ఒకటి, ఇటు ప్రక్క ఒకటి. 2 నాణ్యాల ఒక నాణ్యమేనా? అలాగే ప్రార్థనను 2 భాగాలు చేశారు ప్రభు. ప్రార్థన కాయిన్ ప్రార్థనకు సూచన అయితే, ఈ ఒక్క నాణ్యానికి 2 ముఖాలు ఉన్నట్లుగా, 2 భాగాలు ఉన్నట్లుగా ప్రార్థన ఒక్కటే 2 పార్ట్స్గా ఉన్నది, 2 భాగములుగా ఉన్నది.
పార్ట్ 1, పార్ట్ 2. ఏంటంటే అది పార్ట్ 1, పార్ట్ 2. ఈ ఉదాహరణను మైండ్లో పెట్టుకొని వాక్యం వినండి. చూడండి, యేసయ్య ఇలా ప్రార్థన చేయండి అంటున్నారు. ఎలా? నెంబర్ 1, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. పార్ట్ 1లో పార్ట్ 1 అని రాసుకోండి. ప్రేయర్ పార్ట్ 1 అని హెడ్డింగ్ పెట్టుకొని నెంబర్ 1, నీ నామము కొంచెం గ్యాప్ ఇచ్చి పరిశుద్ధపరచబడునుగాక అని వ్రాయండి. నెంబర్ 2 నెక్స్ట్ లైన్లో నీ రాజ్యము, నీ నామము అన్నదానికి సరిగ్గా క్రిందనొచ్చేలాగున నీ రాజ్యము కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చి వచ్చుగాక అని వ్రాయండి. పాయింట్ నెంబర్ 3, నీ చిత్తము కొంచెం గ్యాప్ ఇచ్చి పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగా. 3 మాటలు: నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? భక్తులు సృష్టికర్త అయిన పరమ తండ్రితో మాట్లాడుతున్నారు. ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తున్నారు. సహజంగా ప్రార్థన అనగానే మన నిర్వచనం ఏమిటి? మన అవసరాలు, మన కోరికలు, మన ఆశలు, మన ఆశయాలు, మన కష్టాలు కన్నీళ్లు తీర్చాలి. ఇదే కదా మనకు తెలిసిన ప్రార్థన. కానీ యేసుక్రీస్తు ప్రభువు నేర్పిస్తున్న ప్రార్థన ఏమిటి? నా రోగం ప్రభువా, నా కొడుకు పెళ్ళయ్యా, నా కూతురు ఉద్యోగం అయ్యా. ఉందా ఇది? చెప్పండి. యేసయ్య తండ్రితో చెప్పమంటున్నారు. తండ్రి, తండ్రి అని పిలిచి నీ నామము, నీ నామము. 2వ పాయింట్, నీ రాజ్యము. 3వ పాయింట్, నీ చిత్తము. పట్టుకోవలసిన అంశం ఉందండి. నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. ఈ 3 మాటలు నీ 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 నా కాదు. తండ్రితో మనం ఏం చెప్పాలి ప్రేయర్లో? పార్ట్ 1లో ఈ 3 ఒక బంచ్ అన్నమాట, ఒక సెట్. పార్ట్ 1లో నీ నీ నీ. ప్రార్థనలో ప్రభు నేర్పిస్తున్న ఒక అత్యుత్తమమైన ప్రేయర్ ప్యాటర్న్. ప్రార్థనలోనికి దూకగానే కొంతమంది నా 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 నా, ప్రారంభం నుండి ముగింపు వరకు నానే. కానీ యేసయ్య నేర్పిన ప్రార్థనలో నా లేదు. తండ్రి, నీ 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 నామము, నీ రాజ్యము, నీ చిత్తము. ప్రార్థించేది దేవునికి. ఎవరి గురించి ప్రార్థించాలి? ఇప్పుడు మనం చేస్తాం ప్రార్థన. ఎవరి గురించి చేస్తాం? నా చర్చి అయ్యా, నా బిడ్డలయ్యా, నా ఆరోగ్యం ప్రభువా. జీసస్ నేర్పిస్తున్నారు. ఈ నా మాటలు విని గనక మీరు గనక స్టెప్ తీసుకుంటే అది బండ వంటి పునాది అవుతుంది. మీరు మళ్ళా ఓల్డ్ టెస్టిమెంట్లో దావీదు గారి ప్రార్థనకి వెళ్ళారనుకో, అక్కడ నా అంటాడు ఆయన. దాన్ని నేను ఆక్షేపించట్లా. దానికి మించినది క్రొత్త నిబంధనలో ప్రభువు నేర్పింది. మళ్ళీ ఎబ్బేజు గారి ప్రార్థనలోకి వెళ్ళారనుకో, నా అంటాడు ఆయన. ఉన్నతమైన అనుభవంలో కూడిన ఒక ప్రార్థన ప్యాటర్న్ ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పార్ట్ 2, ప్రేయర్ పార్ట్ 2 ఏమిటంటే చూడండి, అక్కడ 3 పదాలు ఉంటాయి. మళ్ళా 11వ వాక్యం కొంచెం ఒక లైన్ గ్యాప్ ఇచ్చి రోమన్ అంకె 2 వేసుకోండి. అక్కడేమన్నారు? నా అనుదినాహారము నేడు నాకు దయచేయుము. హల్లెలూయా. నా రుణములను క్షమించుము. హల్లెలూయా. నన్ను శోధనలో నుండి తప్పించుము. హల్లెలూయా. ఊరికే ఖర్చు లేని పనే కదని నేను ఏమంటున్నాను? యేసయ్య 11వ వాక్యంలో ప్రార్థన నేర్పిస్తూ నా అనుదినాహారము నేడు నాకు దయచేయమన్నాడా? ఏమని ప్రార్థన చేయమన్నాడు? అక్కడ చూడండి మీ గ్రంథంలో. నా ఉందా ఇక్కడ? 12వ వాక్యం. మా రుణములు, తర్వాత మమ్మును శోధనలో నుండి. మా అనుదినాహారం
మా రుణములు మమ్మును శోధనలో నుండి తప్పించును. ఇక్కడ కూడా ఏం లేదు. ఇది పార్ట్ 2. పార్ట్ 1కి ఇలా నామకరణం చేయొచ్చు. పార్ట్ 1 దేవుని అవసరతలు. పార్ట్ 1 ఏంటండి? ఇప్పుడు ఒక సందేహం రావచ్చు, ఏంటండి దేవునికి కూడా అవసరాలు ఉంటాయి ఎక్కడన్నా? ఇదేంటండి బాబు, తెలిసి తెలియని వాక్యం చెప్తున్నట్టున్నాం. పార్ట్ 1 ఏంటండి? దేవునికి కూడా అవసరతలు ఉంటాయంటే లేఖనం ప్రకారం యేసయ్య నేర్పించారు కాబట్టి ఉంటాయి. పార్ట్ 1కి అది నామకరణం. పార్ట్ 2కి ఏమైనా నామకరణం చేయొచ్చమ్మా? మానవుల అవసరతలు. యేసయ్య చెప్పారు పార్ట్ 1 ప్రేయర్ చేసి పార్ట్ 2కి వెళ్ళండి. అదే కదమ్మా అక్కడ ఉన్నది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. డిఎస్సిలో క్వాలిఫై కావాలంటే, టీచర్ అవ్వాలంటే దానికంటే ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ చేయాలి, బిఎడ్ కంప్లీట్ చేయాలి, టెట్లో క్వాలిఫై అవ్వాలి. ఈ 3 చేశాక కానీ డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అది డిఎస్సికి అప్లై చేయడం అనేది పార్ట్ 2 అయితే, డిగ్రీ కంప్లీట్ చేసి బిఎడ్ కంప్లీట్ చేసి టెట్లో క్వాలిఫై అవ్వడం పార్ట్ 1 లాంటిది. పార్ట్ 1 కంప్లీట్ చేస్తే కానీ పార్ట్ 2ని టచ్ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత ఉంటుంది. అలా ఏమి కాకుండా, ఏమండి డిఎస్సి అప్లికేషన్ ఎంత? 500? నాకు కూడా ఒకటి తీసుకురండి అని 500తో అప్లికేషన్ కొనుక్కొచ్చినంత మాత్రాన డిఎస్సిలో ఎగ్జామ్లో కూర్చొని క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుందా? కెన్ వి సక్సెస్? మనం అందులో కృతార్థులం కాగలమా అండి? కాలేము. ఎలాగో పార్ట్ 1 ప్రేయర్ చేయకుండా పార్ట్ 2లో దేవుడు ఆశించిన స్థాయిలో సక్సెసివ్ జోన్లోనికి వెళ్ళలేము. పార్ట్ 1కి ఏమని పేరు పెట్టుకున్నామండి? దేవుని అవసరతలు. మనము ప్రార్థన అనే ఈ అనుభవంలో దేవుని అవసరతల కొరకు ప్రార్థన చేసే కృపను పొందుకొందుముగాక. నేను ఎక్కువగా నమ్మే ఒక నాకు బాగా ఇష్టమైన వాక్యం 6వ అధ్యాయంలోనే 32, 33 వాక్యాలు చదువుదాం. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. నా వైపు చూడండి దయచేసి. చాలాసార్లు ప్రార్థన అని మొదలు పెట్టగానే దేవునికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాం, చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఎందుకని? ఆయనకి తెలియదేమో అన్నట్లుగా. ఇక లోకా 18 తీసుకునేమో గోజాట్టం మొదలు పెడతాం. ప్రభు అంటున్నారు ఇవన్నీ మీకు కావాలనని మీకంటే ముందే, మీకంటే కూడా ఎక్కువగా, మీకేమేం కావాలో మీకు తెలిసిన దానికంటే కూడా ఎక్కువగా మీ పరలోకపు తండ్రికి తెలియను. పుట్టినింటి దగ్గర నుండి మెట్టినింటికి వచ్చారు. మిమ్మల్ని ఇచ్చిన మీ గ్రామం నుండి మీ పుట్టింటికి దారి మీకు చెప్తే ఎలా ఉంటుంది? అడ్రస్ ఏమ్మా మళ్ళీ చెప్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ మనకు కావలేనని పరలోకపు తండ్రికి తెలియను అనే పదాన్ని ఏ మాటకు నేపథ్యంగా పలికారో కూడా ఆలోచించండి. తర్వాత ఏమన్నాడు? కాబట్టి అంటే ఏంటి? పదాకా లిస్ట్ అంతా కాకుండా మీరు ఏం చేస్తారంటే రాజ్యమును, ఈ మాట సారాంశం ఏంటంటే, ఇందాక మనం పార్ట్ 1 ఒక ఫ్లవర్ బ్రాకెట్ వేసి దానికి ఏం పేరు పెట్టుకున్నాం? నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము. దీనికి ఒక ఫ్లవర్ బ్రాకెట్ వేసుకొని దేవుని అవసరతలు అన్నాం కదా. దాని అర్థం ఏంటంటే, పార్ట్ 1లో మీరు కనుక సక్సెస్ అయితే పార్ట్ 2 టచ్ చేయకపోయినా కూడా అప్రయత్నంగానే మీకు జవాబులు వచ్చేస్తాయి అని దాని అర్థం.